ఇప్పుడైనా తాజా వార్త వరుస నష్టాలకు బ్రేక్ పడింది. దేశీయ మార్కెట్లు పుంజుకున్నాయి. ఇవాళ లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఇక ప్రాఫిట్ తో కదలాడుతున్నాయి. విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు తగ్గడం వంటి పరిణామాలు సూచీలకు కలిసొచ్చాయి. ఇక రూపాయి విలువ కాస్త కోలుకుంది. డాలర్తో రూపాయి విలువ 15 పైసలు పెరిగి 94.70 వద్ద కొనసాగుతోంది. వరుస నష్టాలకు బ్రేక్ పడింది. దేశీయ మార్కెట్లు పుంజుకున్నాయి. ఇవాళ లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ప్రాఫిట్ తో కదలాడుతున్నాయి. ఇక విదేశీ మార్కెట్ల సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు తగ్గడం వంటి పరిణామాలు సూచీలకు కలిసొచ్చాయి. ఇక రూపాయి విలువ కాస్త కోలుకుందని చెప్పాలి. డాలర్తో రూపాయి విలువ 15 పైసలు పెరిగి 94.70 వద్ద కొనసాగుతోంది. వరుస నష్టాలకైతే బ్రేక్ పడిందని చెప్పాలి. ఇక దేశీయ మార్కెట్ అయితే పుంజుకున్నాయి. ఇవాళ లాభాలతో అయితే స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ప్రాఫిట్ తో కదలాడుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించడానికి మనతో పాటు స్టాక్ అనాలిసిస్ ప్రభు గారు ఉన్నారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే అండి. ప్రభు గారు, ఎలా చూడాలంటారు? మొత్తానికైతే లాభాలతో అయితే కదులుతున్నాయి సూచీలు. అంటే స్టాక్ మార్కెట్ ఈ యొక్క సిచ్యువేషన్ లో అయితే పెట్టుబడి పెట్టేదారులు అంటే ఈ సందర్భం కరెక్టే అంటారా? వారు ఆపాలి అంటున్నాడు ఆయన. ఒక రకంగా సంతోషమే, ఎందుకంటే ఆయన మీద ప్రెషర్ వస్తుంది కాబట్టి $1 బిలియన్ ఏపో ఇదవుతోంది. ప్లస్ ఎవరైనా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కొంతమందికి సపోర్ట్ చేయమంటే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయడం ముందుకు రాలేదు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడానికి కానీ ఇట్లా ఎవరు రాలేదు, అందరూ వెనుదిరిగారు. ఎందుకంటే ఆయన భావాలని తెలుసు కాబట్టి. సో ఇక ప్రెషర్ మొదలైంది. అందుకని స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వదిలేసి ఓన్లీ వార్ ఆపాలి అనే కాన్సన్ట్రేషన్ లో ఉన్నాడు ఆయన. సో ఎక్కువ అది, ఎందుకంటే అది కూడా మంచిదే, వార్ ఆగితే కూడా మంచిదే. కానీ ఏషియన్ కంట్రీస్ కి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎంత త్వరగా ఓపెన్ అయితే అంత మంచిది. ఎందుకంటే క్రూడ్ మనం డిపెండ్ అయ్యాం కాబట్టి, క్రూడ్ మీద ఆధారపడ్డాం. ఏషియన్ కంట్రీస్ అన్ని క్రూడ్ మీద, ఎందుకంటే క్రూడ్ కొంచెం తగ్గింది. అది ఓపెన్ చేయకపోతే మనకున్న రిజర్వ్స్ తగ్గిపోయినప్పుడు తర్వాత ఇబ్బంది పడాలి కదా, ఎక్కువ పెట్టుకోవాల్సిన టెన్షన్ వస్తుంది. సో క్రూడ్ ఎంత త్వరగా ఓపెన్ అయితే అంత మనకి బెస్ట్. వార్ ఆగిపోతే అది కొంత వరకు ఇది చేస్తుంది 100%. కాకపోతే వాళ్ళు ఏంటి, మీరు కనుక ఇప్పుడు ఇరానియన్ వాళ్ళు కూడా ఏం చెప్తారు, నిజంగా వార్ ఆపాలనుకున్నప్పుడు ఎవరితో మాట్లాడాలి? 1-to-1 కూర్చున్నప్పుడు, లేదా 1-to-1 డైరెక్ట్ గాని మాట్లాడాలి. కానీ యుఎస్ ఏం చేస్తుంది, వేరే వాళ్ళు ఇప్పుడు థర్డ్ పార్టీ లాగా వేరే వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ద్వారా ఇది చేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ వస్తుంది? నిజంగా నీకు వార్ ఆపాలన్నప్పుడు ఎస్ యూ కెన్ టాక్ డైరెక్ట్లీ, వాళ్ళని పిలిచో లేకపోతే ఎక్కడో ప్లేస్ పెట్టుకొని దానికి మాట్లాడుకుని దాని ప్రకారం ఎంత త్వరగా తీరిస్తే అంత బెస్ట్, తొందరగా అయిపోద్ది. అది కదా, మధ్యలో ఇది చేస్తే వాళ్ళు ఏదో అంటారు, ఎంతవరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది తెలియదు. దాని ప్రకారంగా అది ఫ్లేర్ అప్ అవుతుంది. అలానే ఫ్లేర్ అప్ అయింది ఇప్పుడు దాకా. డైరెక్ట్ గా మాట్లాడేది తక్కువ, ఇండైరెక్ట్ గా మాట్లాడతారు. ఎందుకు డైరెక్ట్ గా మాట్లాడండి, అప్పుడు సాల్వ్ అవుతుందని కూడా అంటున్నారు. వాళ్ళు కూడా ఇష్టంగానే ఉన్నారు వారిని ఆపడానికి, ఎందుకంటే అక్కడ కూడా నష్టమే కదా, వాళ్ళకి కూడా విపరీతంగా నష్టం ఉంటుంది. యుద్ధం అనేది ఇద్దరికి నష్టం. సో గెలిచేది వెళ్ళిపోవటం ఉండవు ఏమి. వారు అయిపోయినాక నేను గెలిచాను ఈగో సాటిస్ఫాక్షన్ తప్ప మిగతా అది ఏముండదు. తర్వాత మొత్తం ఇటు గుల్ల అవుతుంది, అటు గుల్ల అవుతుంది. సో అది కాదు కదా కావాల్సింది. సో డెవలప్మెంట్ జనానికి ఒక సోర్స్, ఒక ఇది సంపాదించుకోవడానికి, లేకపోతే ఒక బతకడానికి ఇది పెంచాలి. కానీ చంపేయడానికి అన్నట్టుంది. చిన్నపిల్లల్ని చంపేయడం ఏంటి? 168 ఆడపిల్లల్ని చంపాడు ట్రంప్ ఒక రకంగా. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతూ 10:30కి అది అది ఎట్లా వస్తుంది అంటే, మీకు ఆర్టిఫిషియల్ వాడినప్పుడేమో కమ్యూనిటీ చంపినప్పుడు డైరెక్ట్ గా చంపుతారు. ఇక్కడేమో స్కూల్కి 10:30కి వేస్తారా? మరి స్కూల్లో పిల్లలు ఉండరా? మరి నైట్ వేయాలి కదా. ఈ దారుణం ఎవరిది? మీది కాదా? ఇది ఆడపిల్లల్ని చంపడం మరి దారుణం కాదు? స్కూల్లో బాంబు వేయటం, అది కూడా టార్గెట్ ఓరియంటెడ్. మరి ఈ తప్పులన్నీ ఎక్కడ పోతాయి? సో డెఫినెట్ గా ఇది అవుతాయి. ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో ఆగటం చాలా మంచిది, ఉత్తమం. ఇది కూడా మన క్రూడ్ తగ్గాలి, ప్లస్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. మన ఏషియన్ కంట్రీస్ మెయిన్ కాన్సన్ట్రేషన్ అదే. ఎందుకంటే యుక్రెయిన్ రష్యా చూస్తున్నాం కదా, అక్కడ బాగా నడుస్తూనే ఉంది కష్టం. కానీ ఇక్కడ ఏమైంది, మార్కెట్ దాని పని దాన్ని చేసుకుంది. ఇప్పుడు ట్రంప్ టెరిఫ్ వచ్చినాక 20% పడింది. తర్వాత 68 months లో 44% పెరిగిందిగా.
మరి అట్లానే ఇప్పుడు కూడా అట్లానే ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఎవరైనా సరే భయపడాల్సిన పని లేదు. 100% ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో లాంగ్ టర్మ్ కూర్చుంటే మన ట్రెండ్ కాకుండా మార్కెట్ ట్రెండ్ పెట్టుకుంటే డెఫినెట్ గా వస్తాయి. ఎస్ ప్రభు రూపీ గారు, కూడా మనం మొత్తాన్ని తగ్గుతుంది. చూసుకుంటే అయితే డాలర్తో రూపాయి విలువ చూసుకుంటే 15 పైసలు పెరిగి ఇక 94.70 వద్ద అయితే కొనసాగుతుంది. మరి ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలంటారు? అలాగే మరి సాధారణ పెట్టుబడిదారుల పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు? అదే చెప్తున్నా మీకు 100% ఆర్బీఐ కూడా ప్రికాషన్స్ మొదలు పెట్టింది. అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ఇది కరెన్సీది $100 బిలియన్ ఎక్కువ ఉండకూడదు. 400 బిలియన్స్ 300 బిలియన్స్ కొన్ని బ్యాంకుల్లో ఉన్నాయి. ఆ బ్యాంకులన్నీ ఇది చేసుకోవాలి. సో దాని వల్ల కొంచెం తగ్గుద్ది డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకున్నప్పుడు ఇదివరకు డాలర్స్ అమ్మేవాళ్ళు. ఏదైనా మన వాల్యూ డివాల్యూ అవుతున్నప్పుడు డాలర్స్ అమ్మేది బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు. ప్లస్ ఇప్పుడు ఏమవుతున్నారు, రీసెంట్ గా మనం ప్రతి కంట్రీ కూడా డాలర్స్ నుంచి గోల్డ్కి వచ్చాం. సో గోల్డ్ ఇప్పుడు అమ్మటం అంటే మనం అమ్మట్లేదు. ఫ్రాన్స్ అమ్ముతోంది, రష్యా అమ్ముతోంది. సో అదర్ కంట్రీస్ కూడా ఇదైతే మెటల్స్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకే గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది సిల్వర్ కంటే అని. అందుకే నేను కంటిన్యూగా చెప్పేది గోల్డ్ ట్రెండింగ్ డౌన్ ఉంది. ట్రెండింగ్ డౌన్ ఉందంటే ఇదే, వాళ్ళు అమ్మటం మొదలు పెడితే కొంచెం తగ్గుద్దని. 1,10,000 నుంచి 1,20,000 వాళ్ళు పూర్తిగా మిగతా కంట్రీస్ కూడా అమ్మారంటే మొత్తం 1,00,000 వరకు రావచ్చు అంటే వచ్చే అవకాశం ఉంది ప్రాఫిట్ బుకింగ్ కనుక ఉంటే. సో అది మెయిన్. ఇప్పుడు ఆ ఆర్బీఐ ప్రికాషన్స్ తీసుకుంటా అని చెప్పింది. డెఫినెట్ గా 80 రూపీస్ 85 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్నగా. ఎందుకంటే ఆర్బీఐ తీసుకునే దాన్ని బట్టి చిన్న చిన్నగా తగ్గిపోయే ఛాన్స్లు ఉంటాయి. సో డెఫినెట్ గా అది ఆర్బీఐ డ్యూటీ అది. సో ఎకానమీకి ఇమీడియట్ గా అంత ఎఫెక్ట్ కాకపోయినా ఆర్బీఐ డ్యూటీ కాబట్టి దే విల్ పెర్ఫార్మ్ వెల్ చేద్దాం అనుకుందాం. సో డెఫినెట్ గా నెక్స్ట్ వచ్చేసేసి క్రూడ్. ఆ క్రూడ్ కి మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ అవ్వాలి అది. సో ఇన్వెస్టర్స్ అంటారా ఇలాంటివి ఇంకా రావా అంటే వస్తాయి. 2000 నుంచి చూసాం, ఎన్ని రాలేదండి? ఎంత పర్సెంటేజ్? కోవిడ్ లో 40% పడింది. నెక్స్ట్ ఎంత పెరిగింది? 168% పెరిగింది. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటి పడినప్పుడు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు మన ఏంటంటే అదిగో పులి ఇదిగో తోక అన్నట్టు టెన్షన్ పడితే కష్టమే. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఈ డబ్బు నాకు అవసరం లేదు, బ్యాంక్ లో పెట్టుకుంటాను. బ్యాంక్ లో పెట్టుకున్నప్పుడు మీకు బ్యాంకులో సంథింగ్ గోస్ రాంగ్ ఏమవుతుందండి? మీకు 5 లక్షలే వస్తాయి. 5 లక్షలే వస్తాయి బ్యాంక్ లో అయితే. అదే మీకు డిమాట్ లో పెట్టుకుంటే మీరు 100 కోట్లు పెట్టండి, 10 కోట్లు పెట్టండి, సేఫ్టీయే కదా, లిక్విడేషన్ ఉంది. అందుకనే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ పెరుగుతుంది. 70 years వాళ్ళ పోర్ట్ఫోలియో చూసినా 80% ఈక్విటీ ఉంది, 20% డెట్. ఇదివరకు 80% డెట్ ఉండి 20% ఈక్విటీ ఉండేది. మారింది, దృక్పథం మారింది. ఈక్విటీలో ఉన్న ఇది క్వశ్చన్ ఇంకెక్కడా లేదు. భూమిని నమ్ముకున్నాడు, ఈ షేర్స్ నమ్ముకున్నాడు. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో డెఫినెట్ గా మంచి రీసెంట్ కాదు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే గుడ్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి 80% ఎప్పటికైనా. ఓకే ప్రభు గారు, రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు.